శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో శని అమావాస్య ఎప్పుడు వచ్చింది? శని అమావాస్యకు గల విశిష్టత, అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటించటం వలన సమస్త శని దోషాల నుండి విముక్తి కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయో పూర్తి వివరంగా తెలుసుకుందామండి. శనివారము మరియు అమావాస్య కలిసి వచ్చిన రోజునే శని అమావాస్య అని అంటారండి. శని అమావాస్య చాలా శక్తివంతమైనదండి. ఎందుకు అంటే శని అమావాస్య రోజున శనీశ్వరుడు జన్మించినట్లు పురాణ వచనమండి. శనీశ్వరునికి ఇష్టమైన వారం శనివారం. ఆయన జన్మించిన తిథి అమావాస్య. అందుకే ఈరోజు చాలా శక్తివంతమైనదండి. ఈ శని అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం ద్వారా జన్మజన్మల సమస్త గ్రహ దోషాలు, శని దోషాలు, జన్మజన్మల దారిద్రం, జన్మజన్మల పాపాలు, జాతక దోషాలను పోగొట్టుకొని సమస్త శుభాలను సిద్ధింపచేసుకోవచ్చునండి. శని అమావాస్య రోజున పాటించవలసిన మొదటి పరిహారం ఏమిటంటే, ఏ దేవాలయంలో అయితే నవగ్రహ మండపం ఉంటుందో ఆ ఆలయానికి వెళ్ళి నవగ్రహ మండపానికి ప్రదక్షిణలు చేయాలండి. ఇవాళ ప్రత్యేకించి శనీశ్వరుని ప్రీత్యర్థం ఇవాళ 25 ప్రదక్షిణలు చేయవలసి ఉంటుందండి. ఎందుకు ఈ 25 ప్రదక్షిణలు అంటే, ఎవరికైనా శని మహర్దశ 19 సంవత్సరములు ఉంటుందండి. మనము ఏ గ్రహానికి ప్రదక్షిణలు చేసినా సూర్యదేవునికి కలుపుకొని ప్రదక్షిణలు చేయవలసి ఉంటుందండి. అప్పుడే ఆ ప్రతి గ్రహము సంపూర్ణంగా అనుగ్రహిస్తుందండి. సూర్యుని దశ 6 సంవత్సరములు అంటే 6 ప్రదక్షిణలు చేయాలండి. శనీశ్వరునికి 19 ప్రదక్షిణలు చేయాలండి. మొత్తం కలిపి 25 ప్రదక్షిణలు అవుతాయండి. అందుకే ఈ రోజున ప్రత్యేకించి 25 ప్రదక్షిణలు చేయాలండి. ఈ 25 ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండాలండి. ఇలా చేయటం వలన సమస్త దారిద్ర్యాలు, సమస్త జాతక దోషాలు తొలగి శనీశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందండి. మరి రెండవ పరిహారం ఏమిటంటే, ఇవాళ శనీశ్వర మండపంలో ఉండేటటువంటి శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలండి. ఇలా చేయటం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయండి. అంతేకాకుండా అపమృత్యు దోషాలు ఏవైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయండి. ఇవాళ శనీశ్వరునికి కొబ్బరి నీటితో అభిషేకం చేయటం వలన ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. ఆదాయం ఎక్కువగా పెరుగుతుందండి. అంతేకాకుండా మిక్కిలి ఉన్నతమైన అభిషేకం ఆవాల నూనెతో శనీశ్వరుడిని అభిషేకించాలండి. ఇలా శనీశ్వరుని విగ్రహానికి ఆవాల నూనెతో అభిషేకించటం వలన తిరుగులేని అదృష్టం మనకు సొంతమవుతుందండి. అంత గొప్ప విశేషమైన ఫలితం ఆవాల నూనె అభిషేకానికి ఉన్నదండి. ఇక మూడవ పరిష్కారం ఏమిటంటే, ఇవాళ ఏ దేవాలయంలోనైనా రావి చెట్టు దగ్గర కానీ లేదా జమ్మి చెట్టు దగ్గర కానీ ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలండి. 2 మట్టి ప్రమిదలను తీసుకొని ఒక ప్రమిద మీద ఇంకొక ప్రమిద పెట్టి 8 ఒత్తులు వేసి ఆవాల నూనెతో దీపం వెలిగించాలండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయాలండి. ఇలా రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 8 ప్రదక్షిణలు చేయటం వలన ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. ఖర్చులు వీలైనంత త్వరగా తగ్గిపోతాయండి. అప్పులు చేయవలసిన అవసరం ఉండదు. మొండి బాకీలను త్వరగా వసూలు చేసుకునే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా జమ్మి చెట్టు దగ్గర ఈ ఆవాల దీపం వెలిగించి 8 ప్రదక్షిణలు చేయటం వలన శత్రుబాధలు ఏవైనా ఉంటే తొలగిపోయి దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయండి. ఎదుటివాడి ఏడుపు నుంచి బయటపడవచ్చునండి. అంతటి శక్తివంతమైనదండి ఈ 8 ఒత్తుల ఆవ నూనె దీపం. ఈ దీపంలో 8 ఒత్తులే ఎందుకు అంటే, 8 సంఖ్య శనీశ్వరునికి చాలా ఇష్టమైన సంఖ్య అండి. అందుకే 8 ఒత్తుల దీపాన్ని ఆవ నూనెతో వెలిగించాలండి. మరి ఒక 4వ పరిష్కారం ఏమిటంటే, ఈ శని అమావాస్య రోజున ఆంజనేయ దర్శనం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయండి. ఇవాళ ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు కానీ 11 ప్రదక్షిణలు కానీ లేదంటే 21 ప్రదక్షిణలు చేయాలండి. మనకు శక్తి ఉండి ఇవ్వగలిగితే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎరుపు రంగు వస్తువులను సమర్పించాలండి. లడ్డూలను నైవేద్యంగా నివేదించిన తర్వాత దేవాలయంలో భక్తులందరికీ ప్రసాదంగా వితరణ చేయాలండి. ఇలా చేయటం వలన ఈ సంవత్సరమంతా ఆంజనేయ స్వామి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుందండి. మరి ఒక 5వ పరిష్కారం ఏమిటంటే, ఈ శని అమావాస్య రోజున అన్నదానం చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయండి. దేవాలయాలలో కానీ లేదా అనాథాశ్రమంలో కానీ మన వంతు సహాయం తప్పకుండా ఈ రోజున చేయాలండి. గోమాతకు మరి పశుపక్షాదులకు ఇవాళ తాగటానికి నీటిని అందుబాటులో ఉంచేలా చూసుకోవాలండి.
ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున కాకులకు మరియు నల్లని కుక్కలకు ఆహారాన్ని అందుబాటులో ఉంచాలండి. మరి ఒక చివరి పరిష్కారం ఏమిటంటే, ఈ శని అమావాస్య రోజున దేవాలయానికి వెళ్ళలేని వారు, ప్రదక్షిణలు చేయలేని వారు, రావి చెట్టు దగ్గర, జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించలేని వారు, ఆలయ దర్శనం చేయలేని వారికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అని అంటే, ఈ శని అమావాస్య రోజున ఇంట్లోనే శని దీపాన్ని వెలిగించవచ్చునండి. ఇవాళ సాయంత్ర సమయంలో అంటే 5 గంటల నుండి 9 గంటల మధ్య సమయంలో ఈ దీపాన్ని వెలిగించవచ్చునండి. ఈ దీపాన్ని వెలిగించే ముందు శుచిగా స్నానం చేసి మన ఇంటి హాల్లో పడమర దిక్కున ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనెను పోసి 8 ఒత్తులను కలిపి ఒక ఒత్తిలా తయారు చేసి ఆ దీపాన్ని పడమర దిక్కు చూసేలా వెలిగించాలండి. శనీశ్వరునికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు, ఇష్టమైన సంఖ్య 8. అందుకే ఈ 8 ఒత్తుల దీపాన్ని పడమర దిక్కు చూసేలా వెలిగించాలండి. ఇలా చేయటం వలన సమస్త జాతక దోషాలు తొలగి అదృష్టం కలుగుతుందండి. సమస్త జాతక దోషాలు, అర్ధాష్టమ శని, సమస్త గ్రహ దోషాలు, పాపాలు, దరిద్రాలు అన్నీ ఈ దీపం వలన తొలగిపోతాయండి. అంతటి శక్తివంతమైన దీపం అండి ఈ 8 ఒత్తుల దీపం. తెలుసుకున్నాం కదా అండి శని అమావాస్య గురించి, శని అమావాస్య విశిష్టత గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.